హాయ్ అండి, వెల్కమ్ టు కలగూర గంప. ఇవాళ మన ఊరు దగ్గర ఉన్న ఒక తోటకు వచ్చినాం అనమాట. చేనుకు వచ్చినాం, తోటకు కాదు. సో ఏంటంటే గోంగూర. చాలా రోజులైంది చేనులకు తిరిగాని వచ్చిన. మనం చేను ఎప్పుడు కొనుక్కుంటామో ఎప్పుడు వేసుకుంటామో నాకు తెలుస్తలేదు, కానీ మస్తు గోంగూర తీసుకొని పోదాం. ఏం చేద్దాం, మీకు కావాలన్నా చెప్పండి, ఇస్తా. మీ పేరేం పేరు? మల్లెడ్డి. ఏం చేసిండంటే, మేము వస్తాము, వీడియో తీసుకుంటాము, మేమే తెచ్చుకుంటామంటే వీళ్ళే తీసుకుపోతారు అనుకొని మా వాళ్ళతోనే దింపిపిస్తారు. అయిపోయి ఆమె అన్నాడు ఇదే తీసుకురా తెంపుతామంటే ఆ మూట ఇంటికి తీసుకోవాలంటే ఇక మరి ఒక్కరిని వచ్చినావు అబ్బా. ఇంటికాడ మా చిన్న నీటికోడు చిన్న బాబు ఇక తొలిచి ఏం చదువుతున్నాడు మీ బాబు? గచ్చిపోయి సాఫ్ట్వేర్ జాబ్ మునుసం పోతుంది. ఏం చదువుకున్నాడు? డిగ్రీ చదివి సాఫ్ట్వేర్ జాబ్ పోతుంది. సాఫ్ట్వేర్ జాబ్ కూర్చున్నాడా? పదిహేను రోజులు అవుతుంది. ఇప్పుడు వేసేది మంచిగా మొలుస్తుందా? ఇప్పుడు వేసేది మంచిగా మొలుస్తుందా? ఇప్పుడు వేసేది మంచిగా మొలదు, చలికి తక్కువ మొలుస్తుంది. చలి పెడుతుందేమో దానికి కూడా. ఎండకాలం అయితే నీటికి వస్తుంది ఈ కూర కూడా, ఈ చలికి రాదు. ఏ ఆకుకూరలైనా అంతేనా? ఇది మంచి వస్తుందా మేడం? అవును, పాలకూర అయినా ఖరాబ్ అవుతుంది. వేరే కూరలు మెంతము కొత్తిమీర మంచిగా వస్తాయి. మళ్ళీ మెంతెం కొత్తిమీర మంచిగా వస్తుందా? అంత వస్తుంది. ఓ మంచుకు మంచిగా బాగుంటుంది. ఈ గోంగూర, పాలకూర, ఈ చుక్కకూర ఇవన్నీ ఖరాబ్ అయిపోతుంది. పోతాయా? ఇప్పుడు దీనికి వర్షం నీళ్ళ బోర్ వేసిర్రా? ఇది డ్రిప్ పెడతారా? ఆరబెట్టేస్తుంది. అవునా? చాలా రోజులు అయినట్టుంది పారబెట్టి. ఎక్కువ ఆరబెడితే మళ్ళీ తెల్లగా అవుతుంది కూర. ఆ మేమే లేదు, నీళ్ళు ఎక్కువైతే అట్లయితుందా? ఈ దినం అట్లా అయిపోతుంది. మళ్ళీ ఎండబెడితేనే కలర్ వస్తుంది. బాగా దాహం వేసినాక నీళ్ళు పెట్టాలన్నట్టు, జర ఎండిపోవాలి. ఇప్పుడు పెద్ద అయినా వాటర్ ఇస్తే వారం దాకా ఇలా పదని పోదు. ఇక ఈ దబ్బున దినం ఎండ కొట్టదుగా మేడం, ఆరదు. ఎండ కొట్టక పదానికి ఉండదు ఈ దినం. ఎన్ని ఎకరాలు ఉంది? ఇక్కడ ఎకరన్నర ఉంటుంది మేడం. ఇక అక్కడ ఇంకో తన ఆడ ఎకరన్నర ఉంటుంది. ఓకే. ఈ గోంగూర ఎప్పుడు వేస్తావు? ఇక వేస్తాం. ఈ చలికాలం బిరంపోతుంది కదా మేడం, జర రేట్ ఉంటుందేమో. ఇప్పుడు తక్కువ మొలిచినా కూడా డబ్బులు ఎక్కువ వస్తాయి. మా వాళ్ళకి ఫ్రీగా ఇస్తాం అబ్బా మేము. అమ్మనికే కాదు, గుండి అదే గుండి కట్టలకి ఇచ్చినా కూడా వాళ్ళకి సరిపోవాలా అంతే, ఫ్రీగా ఇస్తాం. చూసినావా? గిట్ల కూర్చొని దింపుతారు ఎవరన్నా సక్లం ముక్లం వేసుకొని. ఓ పదాలను శాతాలంటే మళ్ళీ మంచి కింద తట్టేసుకొని కూర్చుంటా. చాలా వెళ్తుంది కదా రేపు మాకు. పొద్దున్న 9:30 10 గంటల వరకు ఇచ్చేసేయండి చాలు. ఓకే. ఏమో మంచిగా ఉంది భూమి, నల్లలే లేకుండా. కరగదా? అదే మాది ఇవే భూములు. మూడు స్టోర్లకి ఫ్రీ. ఎస్.
సీరియస్గా నేను జోక్ అనుకుంటున్నారా? అయ్యో నా కాళ్ళకి పట్టేసుకున్న ఎందుకు వేసిరా అని అడుగుతారు. యాక్చువల్గా ఏంటంటే కడుపు నొప్పి కూడా ఎట్లా వచ్చి చెప్తా. కార్లో వెనక కూర్చున్నా కదా, సీట్ బెల్ట్ పెట్టుకున్నా, వెనక కూడా పెట్టుకునికి వస్తుంది, మన దాంట్లో మూడుట్లు వస్తుంది. పెట్టుకున్నది మర్చిపోయినా, ఏదో ముందర సీట్లో అందుకోవాలా, ఆయన ఇట్లా బయట అందుకున్న బెల్ట్ పోయి గట్టిగా నొక్కుకొని సుక్కలు కనబడ్డాయి. అది 20 రోజులు అవుతుంది అట్లా అయ్యి. పుట్టంతా గట్టిగా రాయిలాగా, ఆకలి లేదు, నొప్పి, ఓ రకంగా ఉంది. సో అది ట్రీట్మెంట్కి పోతే ఇక్కడ నొక్కి చూసి ఈ కాలు నొక్కారు, ఆ నరం ఈడు ఉందన్నమాట, లాగి అడగేసారు. అది ముచ్చట. నేను నిజానికి అనుకున్నారా కాలు నొప్పికి పండు ఏమంటారు చూడు, ఏదో మా కాలుకు మంది ఏంటో వేసిందని. ఏమన్నారు? ఏదో అట్లా అనమాట. అది టైం, అది ప్రాబ్లం. సో అట్లా చేనులోకి వెళ్ళి ఎంత గోంగూర తీసుకొచ్చినాం కదా. యాక్చువల్లీ మా కొరకు పోయినబ్బా, మీ కొరకు కూడా పోలేదు నేను. సో మా కొరకు చేనుకు ఒక పొలంలోకి పోయి గోంగూర కావాలని పోయినాం అనమాట. ఎందుకు అంటే ఇంట్లో కొరకు కాదు, పచ్చళ్ళు పెట్టినాయి అనమాట. భీమవరం నుంచి ఒక మంచి అమ్మ దొరికిరు మనకు. సో మన దగ్గరనే అంటే చాలా మట్టుకు పికిల్స్ మనము ఇప్పటివరకు మన ప్రొడక్షన్ కాదు కానీ కొంటున్నాము. కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి, చాలా కంప్లైంట్స్ ఉన్నాయి, నాకే తెలుసు అవి ఏందో. బట్ అంటే ప్రతిదానికి ఒక రైట్ టైం కావాలి కదా, అట్లా ఇప్పుడు రైట్ టైం వచ్చింది అనుకుంటా. సో ఇప్పటి నుంచి పికిల్స్ పొళ్ళు మన దగ్గర నుంచి వస్తాయి. శాంపుల్స్ ఆల్మోస్ట్ అన్నీ టేస్ట్ చేసినాము. మన దగ్గర నుంచి ఫస్ట్ టైం గోంగూర పచ్చడి రాబోతుంది అనమాట. అది అందుకు ఫ్రెష్గా ఉండాలా, మార్కెట్ నుంచి వద్దు అనేసి చుట్టుపక్కల చాలా 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 పొలాలు ఉన్నాయి కాబట్టి పొలంకి పోయి తీసుకొని వచ్చినాం. సరే నాకు తెస్తున్నా కదా అని మనసు ఊకోదు కదా, మళ్ళీ చాలా రోజులైంది మీకు ఏమి ఇవ్వలేదు అనేసి. అంటే మళ్ళీ వీళ్ళు మాకు అనుకోగలరు, మా పిల్లలకు కాదు మీకే ఇవ్వలేదు అనేసి మీ కొరకు కూడా 3 మూటలు తెప్పించిన. ఇంతే. ఇప్పుడు నేను అంటే ఇప్పుడు మా కెమెరామెన్ లేట్ వచ్చిండు, ఈ గంప ఇది ఇంత దాకా ఉండే అన్నమాట. సో అంత నాకెంత తెచ్చుకున్నానో మీ ముగ్గురికి కూడా అంతే తెచ్చిన. ముగ్గురికి అంటే చిలుకూరు స్టోరు కస్టమర్స్కి, అండ్ కస్టమర్స్ అనొద్దేమో మీదే కాబట్టి, సో షాప్ మీదే కాబట్టి చిలుకూరు స్టోర్ వాళ్ళకు, ఎల్బీ నగర్ స్టోర్ వాళ్ళకు, కూకట్పల్లి స్టోర్ వాళ్ళకి. రేపు ఎవరు వస్తారు? రేపు అంటే రేపు ఏ వారం? బుధవారం 20వ తారీఖు నవంబర్ 20, బుధవారము 2024 సంవత్సరం అయినాక ఈ వీడియో చూసి మళ్ళీ 20వ తారీఖు అంటే నన్ను తింటా. కాబట్టి రేపు స్టోర్లలో ఇట్లనే నా దగ్గర ఎట్లుందో అట్లా గోంగూర పెట్టిన. సో ఎల్బీ నగర్ స్టోర్కు, కూకట్పల్లి స్టోర్కు, చిలుకూరు స్టోర్కు రేపు ఎవరైతే విజిట్ చేస్తారో మన స్టోర్స్లో పర్చేస్ చేయడానికి వాళ్ళు మీ సరుకులతో పాటు గోంగూర కూడా తెచ్చుకోండి అబ్బా. చాలా కొత్తగా వచ్చిన వాళ్ళు గోంగూర అంతకుముందు కూడా ఇట్లనే చెప్తే దాని రేట్ ఎంత, ఫ్రీగా ఇస్తారా అట్లా అని అడిగినరు. మా దగ్గర ఫ్రీగానే ఉంటుంది. సో ఇచ్చుడు కాదు, ఏదో ప్రేమతోటి అంతే. వాళ్ళ దగ్గర లేక కాదు, 10 రూపాయలు పెట్టి గోంగూర కొనుక్కోక కాదు, ఏదో శ్రీదేవి తెంపుకొని పంపించింది ప్రేమతోనని తీసుకుంటారనమాట. అట్లా కలగూర గంప ఫ్యామిలీకి ఇది అలవాటు. బట్ ఆ అలవాటు చాలా ఫ్రీక్వెంట్గా జరుగుతుండే. సంవత్సరం అవుతుంది మా వాళ్ళకి ఏం పెట్టక. సో తీసుకొని పప్పు చేసుకుంటారో, పచ్చడి చేసుకుంటారో, ఏం చేసుకుంటారో మీ ఇష్టం, తీసుకోపోండి అబ్బా ప్లీజ్. ఓకేనా? ఓ 10 రూపాయల గోంగూర కొరకు దుకాణంకి ఏం పోదాం అనుకోగలరు. ఇక 10 రూపాయలదో ఏదో అమ్మగారింటి నుంచి వచ్చింది చాలు కదా, మనకు అంతే కదా. ప్రేమతో ఇస్తున్నా కాబట్టి తెచ్చుకోండి ప్లీజ్. ఓకేనా? కుదిరితే మా పచ్చడి ప్రాసెస్ కూడా నేను మీకు చూపిస్తా. అంటే ఇక్కడ చెయ్యము, అక్కడ చేస్తాం కాబట్టి, పెద్ద ఎత్తున కాబట్టి. ఎంత కమ్మ ఉందంటే గోంగూర పచ్చడి. నేను నాకు తెలిసి 20 years పైన అవుతుంది. ఒక డ్వాక్రా మేళాల్లో ఒక ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అమ్మితే కొనుక్కొచ్చుకొని తిన్నా. అంటే గోంగూర తింటూ ఉన్నప్పుడు మనకు
నిల్వ పచ్చడి టేస్ట్ రావాలా, కానీ ఆ గోంగూర ఫ్లేవర్ కానీ అది ఎట్లుండాలంటే రోటి పచ్చడి నూరితే తింటే ఎట్లా ఉంటుందో అట్లా తగలాలన్నమాట మధ్యలో. అట్లా తగిలింది, అంత బాగుంది పచ్చడి, చాలా చాలా నచ్చింది. ఇంకా చేతి మహత్యమేమో నాకు తెలియదు, ఆ చెయ్యి కలకాలం మన దగ్గర ఉండాలని కోరుకుందాం అబ్బా. అది సంగతి. గోంగూర కథ ఎక్కడనో మొదలై ఎక్కడనో మూసింది అనమాట. నా కొరకు తెచ్చుకునేకే పోయి అరే మా వాళ్ళకు కూడా అని మీ కొరకు తీసుకొచ్చిన. సో అట్లా స్టోరీ అట్లా కంప్లీట్ అయిపోయింది. మా స్టోరీ ఇట్లా అవుతుంది, మీ స్టోరీ ఎట్లా అయ్యింది అనేది తీసుకపోయి వండుకొని తిన్నాక చెప్పండి, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ బాయ్.